నమస్కారం టీవీ8 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. 2 రోజుల పాటు కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. కేసీఆర్ కు నోటీసులు, రేపట్లోగా వివరణ ఇవ్వాలన్న ఈసీ. భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాం. జర్మనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటన నిమిత్తం కేరళ వెళ్లనున్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి కేరళకు బయలుదేరనున్నారు. బుధ, గురు 2 రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. కేరళలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. అనంతరం 18వ తేదీ సాయంత్రం తిరిగి హైదరాబాద్కు రానున్నారు. ఈ నెల 19వ తేదీన మహబూబ్ నగర్, మహబూబాబాద్ సభల్లో పాల్గొంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ చరిష్మా చూసిన అధిష్టానానికి ఆ తర్వాత వచ్చిన ఫలితాలతో ఆయన స్టామినాపై నమ్మకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లోనూ రేవంత్ చరిష్మాను వినియోగించుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఆయన్ని పంపాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రేవంత్ సభ నిర్వహించిన విషయం తెలిసింది. ఇక ఇప్పుడు తాజాగా కేరళకు వెళ్లనున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, మరోసారి ఆంధ్రప్రదేశ్లోనూ రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు ఇవాళ బ్రేక్ పడింది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ యాత్రకు విరామం ఇచ్చారు. దీంతో తణుకు, తేతల్లో రాత్రి బస చేశారు సీఎం జగన్. తిరిగి రేపు ఉదయం తేతల నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరుష పదాలతో చేసిన కామెంట్లను సీరియస్గా తీసుకున్న సీఈసీ కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. పార్టీ అధినేతగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసుకు గురువారం ఉదయం 11 గంటల వరకు కమిషన్కు చేరేలా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వాస్తవాలతో కూడిన రిపోర్టును తెప్పించుకున్న తర్వాత ఈ నోటీస్ జారీ చేయాల్సి వచ్చిందని అవినాష్ కుమార్ పేర్కొన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ నుంచి ఈ నెల 6న ఫిర్యాదు వచ్చిందని, అందులో సిరిసిల్లలో కేసీఆర్ చేసిన పరుష పదజాలాన్ని ప్రస్తావించారన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాంకేర్లోని చోటే బైథియా పిఎస్ పరిధి కల్పర్ అడవిలో జరిగిన ఎదురు కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, 2 జవాన్లకు గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో AK-47, 3 ఇన్సాస్ రైఫిల్స్ సహా మొత్తం 10కి పైగా అధునాతన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు భద్రతా దళం, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బృందాలు మంగళవారం సంయుక్త సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఎన్కౌంటర్ జరిగిందని జిల్లా ఎస్పీ ఇంద్ర కళ్యాణ్ తెలిపారు. ఈ అడవిలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో గాయపడిన పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బందిని ఆసుపత్రులకు తరలించేందుకు అదనపు బలగాలను కల్పర్ అడవులకు పంపించామని వెల్లడించారు. చనిపోయిన మావోయిస్టులో అగ్రనేత శంకర్రావు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఆయన తలపై 25 లక్షల రివార్డు ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది. ఢిల్లీలో ప్రైవేట్ విశ్వవిద్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో మన దేశంలో జర్మనీ రాయబారి ఫిలిప్ అకెర్మాన్ మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రభావం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా గల్ఫ్ దేశాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. యూఏఈలో రహదారులపై భారీగా వరద చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. వమన్లో వరదల వల్ల మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరింది. IPL 17 సీజన్లో భాగంగా కోల్కతాలో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నారాయణ్ శతకంతో చెలరేగడంతో 223 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జోస్ బట్లర్ శతకం చేసి తన జట్టును గెలిపించాడు. పాలకులు తమ కుటుంబం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించాలని రామకథ చెబుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా సాగిన శ్రీరాముడి పాలనే కారణమన్నారు. అలాంటి పాలనలోనే ఊరు పచ్చగా ఉంటుందని, సమాజంలో శాంతి వెల్లివిరుస్తుందని తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుభిక్షమైన సుఖశాంతులతో కూడిన రామరాజ్యం లాంటి పాలన రావాలని కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎక్స్ వేదికగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మపాలనకు పెట్టింది పేరైన శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షాలు ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సీతారాముల దయ అందరి కుటుంబాలపై ప్రసరించి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. దానికి ఎక్సర్సైజ్ ఏంటంటే అతను దొబ్బేశాడంటే 1 లీటరు రక్తం 1 లీటర్ రక్తం 1 లక్ష రూపాయలు అంటే 1 లీటర్ రక్తం ఈక్వల్ టు 1 లక్ష రూపాయలు. మీకు ఇచ్చిన డబ్బులుంటే ఒక పువ్వు అంటే 1 లక్ష రూపాయలు. ఈ 2 లెక్కేయండి. మీకు ఇచ్చిందెంత, దొబ్బేసిందెంత, ఈ 2 లెక్కేసుకుని అప్పుడు వస్తే ఎవరు వచ్చినా నువ్వేమిచ్చమ్మా ఆడబిడ్డలున్నారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, ఎవరు ఎన్ని చెప్పినా బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్ భారతదేశానికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు. మగవాళ్ళు డబ్బులు ఇస్తే మీరు సంపాదించే డబ్బులు చూస్తే ఎంత పిల్లల చదువుకు పెట్టాలి, నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి, కరెంటు ఛార్జీలు ఎంత కట్టాలి, బడ్జెట్ తయారు చేసి అవసరమైతే మిగల పెడతామా లేకపోతే అప్పు చేస్తామా, మొత్తం వడ్డీ కరెక్ట్ గా లెక్కేసేది మా ఆడబిడ్డలు. అవునా కాదా తల్లి? ఇప్పుడు మీరు లెక్కేయాలి. మీ ఇంట్లో మగవాళ్ళు కూర్చొని పెట్టాలి. మొత్తం మీ ఇంట్లో నేను చెప్పిన లెక్కలన్నీ వేయండి. మొట్టమొదటిది మందు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ బుధవారం కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం చేరున్నారు. ప్రజాకాలం ఎన్నికల ప్రచారంలో భాగంగా పెడన, మచిలీపట్నంలో రోడ్ షో, బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి నుంచి రక్షించడానికి అమలాపురం శ్రీరామనవమి పర్వదినాన అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రామాలయం గర్భగుడిలో ఉన్న బాలరాముడు నుదుటిని సూర్యకిరణాలు ముద్దాడాయి. సూర్యాభిషేకం, సూర్యతిలకంగా వ్యవహరిస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని రామభక్తులు కన్నులారా వీక్షించారు. రామమందిరం 3వ అంతస్తు నుంచి ఏర్పాటు చేసిన కటకాలు, అద్దాలు, గేర్ బాక్సులు, గొట్టాల ద్వారా సూర్యకిరణాలు బాలరాముడు నుదుటిని తాకాయి. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్లో శోభాయాత్ర కన్నుల పండుగ జరుగుతోంది. అయోధ్య బాలరాముని ప్రతిరూప విగ్రహాన్ని ఈ యాత్రలో ప్రత్యేకంగా ఆకర్షించనుంది. అయోధ్య వెళ్లి దర్శించలేని భక్తుల కోసం శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక బాలరాముని విగ్రహాన్ని నిర్వాహకులు ఆనంద్ సింగ్, పప్పు సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దూల్పేట నుండి హనుమాన్ వ్యాయామశాల వరకు జరిగే ఈ శ్రీరామ శోభాయాత్రలో ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా భక్తులకు దర్శనమివ్వనుంది. కాబట్టి ఇక్కడ దాకా రావాలి. వస్తుందా?
కర్నూలు జిల్లా ఆదోన్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూటమి అభ్యర్థి పార్థసారథిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 3 వారాలు జైలు శిక్ష అనుభవించి 5 పెళ్లిళ్లు చేసుకున్న పార్థసారథిని ఆదోన్ నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాలని అన్నారు. కులం మతం పేరుతో చిచ్చు పెడుతున్నారని, కూటమి అభ్యర్థి పార్థసారథిని ఆదోన్ నియోజకవర్గం ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రచార సభలో తెలిపారు. ఆయన అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని నాకు 100 ఎకరాల భూమి ఉందంట, ఆ 100 ఎకరాల కోసం సాదాపురంలో సర్పంచ్ని చేయలేదంట. ఈ విధంగా ఈ రోజు ఎన్నో అబద్ధాలు చెప్పి ముందుకు పోతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏ విధంగా అంటే చంద్రబాబు నాయుడు కానీ పార్థసారథి కానీ ఏదున్నాడు ఏం చేస్తా అంటే నిజాలు చెప్తే తల 1000 ముక్కలు అవుతుంది. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటి పార్థసారథి నిన్ను తరిమి కొట్టే పరిస్థితి ఎంతైనా ఉంది. మా ప్రజలు ఎవరు కూడా మీ అలాంటి వాళ్ళని ఒప్పుకునే పరిస్థితి లేదు. నువ్వు చిత్తూరు నుంచి వచ్చి ఆదోన్లోన నువ్వు పోటీ చేస్తా అంటే మా వాళ్ళంతా కూడా నీ వైపు ఉండి ఓట్లేస్తా అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నామేమో. అవన్నీ జరిగే పరిస్థితి లేదు. ఏదున్నా నీ అబద్ధాలను ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఏదున్నా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేసే కార్యక్రమాలని ప్రతి వారం మెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు. ఏదున్నా కూడా
మహిళలను కానీ పేదలను కానీ గుర్తించే పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి కాక నీలాంటి మూర్ఖులు కాదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎక్కడికి పోయినా కూడా నువ్వేం చేస్తా ఉన్నావు, నీకు జనాలే 60-70 మంది వెనకొస్తారు. అక్కడ ఊర్లో ఎవరు లేకపోయినా కూడా నీవు మీటింగ్లు చెప్పి వస్తా ఉన్నావు. నీ పరిస్థితి ఏమో నీకు అర్థమైపోయి ఉంటుంది. లోకల్లో పుట్టినాను, ఇక్కడే పెరిగినాను, ఇక్కడే రాజకీయం చేస్తా ఉన్నా. నేనంతా కూడా నీలాంటి దుర్మార్గం మాట్లాడే పరిస్థితి లేదు. ఏదన్నా కూడా ధైర్యంగా పోతాం. ఈసారి 3 సార్లు గెలిపించానంటే మా మీద ఒక నమ్మకం, ఏదున్నా కూడా చేస్తాడని నమ్మకం, అందుబాటులో ఉంటున్న నమ్మకం, ఏదున్నా కూడా పలకరిస్తాడని నమ్మకం అందరు కూడా ఉంది. కాబట్టి చెప్తా ఉన్నా, నీకు కూడా నీలాంటి నీ అవినీతి పనులు నమ్మే పరిస్థితి లేదు, నీలాంటి నీతులు నమ్మే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకో అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అవసరము, మా నియోజకవర్గం నేను అవసరం అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఖచ్చితంగా 4వ ఎమ్మెల్యేగా మా జెండా ఎగురుతా అని చెప్పేసి కూడా నేను గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. ఏదున్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పేదవాళ్ళకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి మేము సపోర్ట్ గా నిలబడతా ఉన్నాం. ఏదున్నా కూడా ఇది ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి 200 సీట్లు ఉన్నాయి, 20 సీట్లు ఎంపీ సీట్లు ఉంటే 170 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉంటే దాదాపుగా 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను చెప్పాను. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, బొజ్జల హరినాథ్ రెడ్డి లాగా హుందా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని శ్రీధర్ రెడ్డి యువత విభాగం నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సామాను శ్రీధర్ రెడ్డిపై బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ విషయాలు, వ్యక్తిగత అంశాలపై అనుచితంగా మాట్లాడడం సంస్కారం కాదన్నారు. వారి నాన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, వారి చిన్నాన్న బొజ్జల హరినాథ్ రెడ్డి గత 35 ఏళ్లుగా శ్రీకాళహస్తిలో హుందాతనంగా రాజకీయాలు చేసినట్లు గుర్తు చేశారు. మరి వారి వారసుడిగా రాజకీయాలకు అడుగుపెట్టిన మీరు సామాను శ్రీధర్ రెడ్డి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుని రాజకీయాలకు వాడుకోవడం సాహిత్యం కాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. హుందా రాజకీయం చేశారు. మీరు ఇంతవరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాకముందరే ఈ మారి ఎవరిని పడితే వాళ్ళు వ్యక్తిగతంగా నేను కలుపుకోబోతూ అంటున్నారే కానీ మీరు ఈ మారి ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ వ్యక్తిగత విషయాలు ఎత్తుకుంటూ పోతే ఎవరి ఇంట్లో ఉన్న వ్యక్తిగత విషయాలు చాలా ఉంటాయి. ఇంకోటి, మీరు ఇప్పుడు 6-7 సార్లు శ్రీధర్ రెడ్డి గారు ఈ మారి ఎన్నోసార్లు కష్టపడ్డాడు, శ్రీధర్ రెడ్డి ఇబ్బంది లేదు, ఈరోజు ఎమ్మెల్యే గారిని గెలిపించారు, అది ఇది అంటూనే మళ్ళీ ఈ రోజు వాళ్ళిద్దరూ ఒకటే అని అంటున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఆల్రెడీ ఎటువంటి కుటుంబ సంబంధాలు కానీ ఎటువంటివి లేవు. అది మేము స్పష్టంగా ఎస్ఆర్ యూత్ తరఫున మేము కంపల్సరీ మేము చెప్తున్నాం. ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి, మీరు ఎమ్మెల్యే అభ్యర్థి, మీరిద్దరు ఏదన్నా ఉంటే పార్టీ తరఫున కానీ మీరు కానీ మాట్లాడండి. శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. శ్రీధర్ రెడ్డి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, అది ఒకటి ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. ఎంతసేపటికి వీళ్ళిద్దరి మధ్యలో సయ్యద్దు కుదిరించింది మీరేనా? అలాంటప్పుడు మీరు ఎలా ఇది మాట్లాడగలుగుతారు? మాటికి మీరే ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో చాలాసార్లు 6-7 సార్లు మాట్లాడినా కూడా మేము ఏ రోజు కూడా దాని గురించి ఖండించలేదు, మా అన్న కూడా ఖండించలేదు. ఇంకోసారి ఏదైనా మాట్లాడేప్పుడు 1-4-5 సార్లు మీరు ఆలోచించుకుని మాట్లాడాలి. ఎమ్మెల్యే కుటుంబానికి కానీ మా అన్నకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆ కుటుంబంతో మా అన్న కుటుంబంతో ఎటువంటి సంబంధాలు అయితే లేవు. ఇదైతే మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇంకోసారి ఇలాంటి విషయాలు కానీ పునరావృతం అయ్యి శ్రీధర్ రెడ్డి గారి మొన్న మాట్లాడిన దానికే ఇది చాలా దూరం మీకు చాలా మైనస్ అయింది. మీరు రాజకీయం చేయాలనుకున్నప్పుడు ప్రజల సమస్యలు, స్థానిక సమస్యల గురించి ఏ రోజైనా మీరు మాట్లాడారా? వాటి గురించి మాట్లాడండి. అంతేగాని ఒక్కొక్కరు వ్యక్తిగత విషయాల గురించి అయితే దయచేసి ఇంకెప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే గోపాలన్న చనిపోయినప్పుడు కానీ, హరణ చనిపోయినప్పుడు కానీ శ్రీధర్ రెడ్డి గారు ఆ రోజు మొత్తం దగ్గర ఉండి ఆడుండి చేసి వచ్చారు. మీ నాన్నన్న, మీ హరణన్న కూడా చాలా గౌరవం మా అన్నకి. అలాంటిది వాళ్ళని మాట్లాడడం మీరు ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే అడుగుకోండి. మీ చుట్టూ ఉండేవాళ్ళు ఏదో సలహాలు అవన్నీ ఇచ్చేసి మీరు దాని పబ్లిక్ మీటింగ్లో వ్యక్తిగత విషయాల గురించి ఏ రోజు కూడా గోపాలన్న గురించి ఏ రోజు మాట్లాడింది లేదు. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకొని, ఎస్ఎస్ఆర్ యూత్ అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. దయచేసి ఆయన గెలికారంటే చాలా పర్యవసానం మీరు అనుభవించాల్సి వస్తుంది. ఇది మటుకు ఖచ్చితంగా ఎస్ఆర్ యూత్ తరపున మేము మీకు చెప్తున్నాం. ఇంకోసారి మీకు నేను గుర్తున్నానో లేదో, నా పేరు హరీష్ రెడ్డి అంటానండి 108. అప్పుడు నేను 108 నేను డ్రైవింగ్ చేసేప్పుడు కోవిడ్ అప్పుడు మీకు నేను కాల్ చేశాను. సార్ ఈ మారి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, మీరు వచ్చి ఏమైనా సాయం చేస్తే అని. ఇప్పుడు కూడా ఇంత దూరం వచ్చింది కాబట్టి ఈ రోజు చెప్తున్నాను, ఏ రోజు చెప్పలేదు. సాయం చేయండి అంటే నన్ను వచ్చి చచ్చిపోమంటావా, ఇంట్లో నుంచి రమ్మంటావు, 108 పని చేస్తున్నావా అని మీరు అడిగారు. మీరు గుర్తుందో లేదో. అలాంటి మీరు మా అన్న గురించి మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్లుగా కానీ ఎప్పటి నుంచో కూడా మీ వెనకాల గోపాలన్న పేరు చెప్పుకుంటారు, వాళ్ళకు పేర్లు చెప్పుకుంటారు. కానీ శ్రీధర్ రెడ్డి అనేవాడు ఒక్కడే నిలబడ్డాడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక్కడే నిలబడినాడు. అదొక్కటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి ఈ 5 ఏళ్లలో కాదు 10 ఏళ్లలో కూడా శ్రీధర్ రెడ్డి లోకల్గానే ఉంటున్నాడు. గుళ్ళకి కానీ గోపురాలకు కానీ యువతలో క్రీడాభివృద్ధి కానీ తీసుకురావాలని ముందున్నాడు. దయచేసి ఏ పార్టీలతో శ్రీధర్ రెడ్డిని ముడిపెట్టద్దు. గడిచిపోయిన కాలాలు మాకొద్దు. గత 4.5 సంవత్సరంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆయన పని ఏందో ఆయన చూసుకుంటున్నాడు. మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే అవతల పార్టీ అభ్యర్థి ఉన్నారు, ఆయన మాట్లాడుకోండి, ఆ అభ్యర్థి మీరు మాట్లాడుకోండి. ఇంకొకసారి దయచేసి మా అన్న గురించి కానీ మాట్లాడితే మటుకు మర్యాద ఉండదు.
అదొక్కటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోసారి కానీ ఇదే ఫైనల్ మీకు చెప్తున్నాం. మీరు ఇంక దీని తర్వాత కూడా ఇంకా మీరు రిపీట్ చేసి శ్రీధరన్ గురించి మాట్లాడడం జరిగితే మటుకు మీరు దీని మూల్యం అయితే ఖచ్చితంగా మీరు సమర్పించుకోవాల్సి వస్తుంది. ప్రజలకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడండి. ప్రజలకి ఏం లోకల్లో ఉండేటి మీ పథకాలతో పాటు లోకల్లో సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడి ప్రజలకు అందాల్సింది చూడండి. వ్యక్తిగత విషయాల గురించి వద్దు. మీ ఇంట్లో కూడా వ్యక్తిగత విషయాలు చాలా ఉంటాయి. ఎప్పుడు ఈసారి కానీ మాట్లాడారంటే మీ వ్యక్తిగత విషయాలు కూడా మేము బయట పెట్టాల్సి వస్తుంది. ఇవి లేకుండా మీరు హుందాతనంగా రాజకీయం చేయండి. మీ నాన్నగారు వాళ్ళు ఎట్లా చేశారు హుందాతనంగా, అదే రాజకీయం మీరు చేయండి. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ లో కూడా మా అన్న మీద 2 అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా జరిగినాయి. అవి మీ దృష్టికి కూడా తెలుసు. కానీ అవి కూడా మనసులో ఏది పెట్టుకోకుండా గోపాలన్న రాజకీయంలో ఎన్ని సర్వసహచారమే అనుకొని మా అన్న వాళ్ళు చనిపోయినప్పుడు కానీ అన్నదన్నకు ఉన్నప్పుడు కానీ మాకు ఆ కుటుంబంతో మా అన్నకి ఎంతో సంబంధం ఉంది. దయచేసి ఆ కుటుంబానికి సంబంధాన్ని మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి కుటుంబం వ్యక్తిగత విషయాలు మాట్లాడి ఇలాంటి ఇంకోసారి మాట్లాడితే మటుకు మర్యాదలు. ఇంతసేపటికి మీరు కూడా చాలా ప్రెస్ మీట్ లో మీరు చాలా మంది మీద అండవ జరిగింది. ఆయన కబ్జాలు గురవుతున్నారు, కబ్జాలు గురి చేస్తున్నారని. మీకు ఎక్కడైనా ఒక ప్రూఫ్ ఉందా? ఒక ప్రూఫ్ ఇంతవరకు మీరు ఎవరైనా చూపించగలిగారా ఆయన కబ్జాలు చేస్తున్నారు? ఏదైనా ఒక్క ప్రూఫ్ చూపించండి. దాని మీటింగ్ నేను మా అన్నగారిని తీసుకొచ్చి మీకు ముందరే నేను నిలబెడతాను. మా అన్నయ్య మీకు సమాధానం చెప్తారు. ఏ రోజు కూడా మా అన్న ఇక్కడ కూడా కబ్జాలు చేయలేదు, ఏది ఎటువంటి సంబంధం. మీకు ఏదైనా ప్రూఫ్ ఉంటే మీరు తీసుకురండి. ఇంకోటి కూడా ఎమ్మెల్యే గారికి మా అన్నగారికి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం ఆర్థికంగా కానీ వాటిలో కూడా అన్ని తెగదంపులు జరిగిపోయినాయి. మీరు ఇంకోసారి కానీ ఎమ్మెల్యే కుటుంబానికి మా అన్న కుటుంబానికి లింక్ చేయొద్దు, దయచేసి మీకు చెప్తున్నాము. అది సబ్జెక్ట్. మాకు ఎటువంటి పార్టీ సంబంధం లేదు, కానీ వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. మత్తు పదార్థాలకు యువతను బానిసలుగా చేస్తున్న సైకో జగన్ అని పట్టాభిరామ్ అన్నారు. నర్సీపట్నంలో నిర్వహించిన టీడీపీ యువశక్తి కార్యక్రమంలో ప్రభుత్వ తీరును టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి అన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారని, ఆంధ్ర అంటే ఇతర ప్రాంతాల వారు శీలావతి గంజాయి గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. జగన్ రెడ్డి చేసేది బస్సు యాత్ర కాదు, తూసి యాత్ర అని ఎద్దేవా చేశారు. నిన్ను జైలుకు పంపించడానికి జనాలు సిద్ధంగా ఉన్నారని పట్టాభి అన్నారు. ఉద్యోగాలు అన్నాడు, ఎక్కడా కూడా ఏది నెరవేర్చినటువంటి పరిస్థితి. మీరు ఎవరైనా జాబ్ క్యాలెండర్ చూసారా? 5 సంవత్సరాల్లో ఏ సంవత్సరం టంచనగా జనవరి మాసంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా? విడుదల చేయకపోగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరినీ కూడా తన సొంత ఖజానాన్ని నింపుకోవటం కోసం మత్తు పదార్థాలకి బానిస చేస్తా ఉన్నాడు ఈ సైకో. గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే ఐటీ కంపెనీలకి చిరునామాగా ఉండేది, పెట్టుబడులకి ఒక ఫేవరెట్ డెస్టినేషన్ గా ఉండేది. అటువంటి బ్రాండ్ ఇమేజ్ ని పూర్తిగా నాశనం చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం అంటే శీలావతి గంజాయి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. నిజంగా ఎంత సిగ్గుచేటండి. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మన బిడ్డలందరికీ మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి అనేక పరిశ్రమల్ని ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీసుకొస్తే వాటన్నిటిని వెనక్కి తరివేసి ఈ రోజున గంజాయికి ఒక అడ్డాగా మార్చాడు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని. ఇక్కడ ఉన్నటువంటి యువత అందరి నోట్లో మట్టి కొట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. 2 వారాల క్రితం మీరు చూశారు కదా, బ్రెజిల్ నుంచి ఏమొచ్చింది విశాఖపట్నానికి? 25,000 టన్నుల మాదక ద్రవ్యాలు. 25,000 టన్నులు. 1 కాదు 2 కాదు. గతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అటువంటి నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. మళ్ళీ నేను ఆలోచన చేశాను, మహిళతో పెట్టాం, ఓన్లీ కుర్రవాళ్ళతో యూత్ తో మీటింగ్ ఏర్పడితే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేశాను. అదే సీఎం రమేష్ గారికి చెప్పాను, మా కుర్రవాళ్ళందరూ ఒకసారి పిలుస్తానండి, వాళ్ళ స్పందన కూడా చూద్దాం అని చెప్పి పిలిస్తే ఈవేళ నేను ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చి ఈవేళ మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తున్నారంటే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. సోదరులారా,
మీ అందరికీ తెలిసి మీ అందరూ బాగా చదువుకున్న వ్యక్తులే. ఇక్కడికి మీరు వచ్చిన దాంట్లో 99.9% మంది చదువుకున్న కుర్రవాళ్ళు ఉన్నారు. ఈ చదువుకున్న కుర్రవాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేయాలా. ఇలా పార్టీల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో కాలేజీలు పెట్టాం, ఇంజనీరింగ్ కాలేజీ పెట్టారు. నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నర్సీపట్నంలో పాలిటెక్నికల్ కాలేజ్ వచ్చిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. నాకు అత్యంత ఆప్తులు, నన్ను తన సొంత బిడ్డలాగా, ఒక కుటుంబ సభ్యుడిగా, నేను ఏ కష్టంలో ఉన్నా సరే నాకు అన్ని రకాలుగా నా వెన్నంటే ఉండి నాకు ధైర్యం చెప్పేటటువంటి వ్యక్తి, నా తండ్రికి సమానులైనటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి ఆహ్వానం మేరకు ఈ రోజున నర్సీపట్నంలో ఎంత ఘనంగా జరుగుతున్నటువంటి యువశక్తి భారీ బహిరంగ సభకు రావటం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మాట మీద ఉండి ఇవాళ మీకు తెలుసు, రాష్ట్రంలో భారతదేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో 24% నిరుద్యోగులు ఉన్న దేశంలోనే ఏపీ ప్రథమ స్థానం ఉంది. ఉద్యోగాలు కాదు, ఉద్యోగాలు లేకుండా ఉన్న కుర్రవాళ్ళకి ఎక్కువ శాతం ఉన్న రాష్ట్రంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందామంటే మీ పరిపాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి జగన్ రెడ్డిలు ఆలోచించవలసినటువంటి అవసరం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. అలాగే 4.5 ఏళ్ళలో రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలు వలసపోతున్నారు. ఇవాళ చాలా బాధాకర విషయం. ఇలా మంచిపోయిన జిల్లాలు తిరిగాను, డిగ్రీ చదువుకున్న కుర్రవాళ్ళు కూలి పనికి వెళ్తున్నారండి. ఉద్యోగాలు లేక కూలి పనికి, డిగ్రీ చదువుకున్న కుర్రవాళ్ళు, పాలిటెక్నిక్ చదువుకున్న కుర్రవాళ్ళు కూలి పనికి వెళ్తారంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో ఒకసారి మీరు అంతా కూడా అర్థం చేసుకోవాలి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.